సినిమాకి హీరో ఓవరాటింగ్ చేస్తాడు. ఈ సినిమాలో ఏంటంటే మా ఓడి చేయలేడు కాబట్టి వాళ్ళ డొప్ప వాళ్ళే కొట్టుకున్నారు. నిజంగా చెప్తాను, వాళ్ళ డొప్ప వాళ్ళే కొట్టుకున్నారు. సినిమా వరకు చూసుకుంటే అన్న ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ కానీ, లుక్స్ కానీ, ఆయన యాటిట్యూడ్ కానీ ఒక డార్లింగ్ సేమ్. ఆయన డార్లింగ్ ఎలాగైతే ఉంటాడు సేమ్ ఇందులో అలాగే ఉంటాడు. ఆయన డాన్సులు కానీ చాలా కొత్తగా చూపించి చాలా కష్టపడ్డాడు పాపం ఈ సినిమా కోసం. టోటల్ ఒక కొత్త ప్రభాస్నే చూపించాడు ఇందులో. అంటే ఒక 15 ఏళ్ళ ముందు 15 ఏళ్ళ తర్వాత చూపించాడు ప్రభాస్ని. కానీ ప్రాపర్ స్టోరీ లేదు సినిమాలో, ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేదు, ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది లేదు. అంటే విశ్వప్రసాద్ గారు ఖర్చు పెట్టిన ఖర్చు అంతా కూడా మనకి స్క్రీన్ మీద కనబడుతుంది. సో ఆయన విజువల్ ఎఫెక్ట్స్ కానీ, సంజయ్ దత్ గారితో మాయాజాలం కాబట్టి ఆ లోకం అనేది మనకు బాగానే కనబడుతుంది. కానీ మెయిన్ మారుతి డైరెక్షన్, స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే ఆయన ఏదైతే రాసుకున్నాడో అది ఇంకా డెప్త్గా తీసుకుంటే సినిమా బాగా తీయొచ్చు. చాలా అంటే సబ్జెక్ట్ ఉంది సినిమాలో, చాలా బాగా తీయొచ్చు. కానీ దాన్ని ఏం చేశాడంటే ప్రభాస్ ఉన్నాడు కదా ఏది ఎలా తీసినా ఆడేద్దలే అనుకున్నట్టుగానే తీసాడు. నా వరకు అయితే అన్నసంగా తిట్టుకునేది ఏదైనా ఉంటే ప్రభాస్ గారిని, విశ్వప్రసాద్ కానీ మారుతిని అది పిచ్చి పిచ్చిగా తిట్టాలని పెడుతున్నారు. కాదు మీడియా కాబట్టి ఆయన ఒక గౌరవమైన డైరెక్టర్ కాబట్టి మనం ఏం అనలేకపోతుంది. ఒక ఫ్యాన్ ఏడుపు వచ్చింది అన్న సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత. నిజంగా చెప్తున్నాను, క్లైమాక్స్ 20 minutes బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది అంతే. ఇంకా మిగతాది అంత లాగో సాగది ఎత్తా పోతుంది అనమాట. ఇంకా ఎక్కడి నుంచి చెడిపోతా కూడా తెలియదు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఎంజాయ్ చేస్తారన్న, ఆ సెకండ్ హాఫ్ చూసేవాడికి మొత్తం అదే మర్చిపోను. అది ప్రభాస్ గారిది గెటప్ ఉంది కదా, తాతగారి గెటప్ చుట్ట తీసి ఆ సినిమా ట్రైలర్లో ఉంటుంది కానీ సినిమాలో లేదు. అది మళ్ళీ యాడ్ చేస్తారు. నిజంగా చెప్తున్నాను, యాడ్ చేస్తే ప్రభాస్ అభిమానాన్ని వాళ్ళ అమౌంట్ని క్యాష్ చేసుకున్నట్టు అవుతుంది తప్ప సినిమా పరంగా ఎటువంటి ఉపయోగం. కేవలం కలెక్షన్ పరంగానే ఈ ప్లాన్ ఉంటుంది తప్ప సినిమా పరంగా చూసుకుంటే ఒక యావరేజ్ సినిమా చూసినప్పుడు మళ్ళీ చూడను. ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే చూసుకోవాలి తప్ప ఒకసారి ఇంకోసారి చూడటం. ఏఎంబి మాల్లో ఎవడైతే సినిమాని చూస్తారో మళ్ళీ చెప్తున్నారు, ఏఎంబి మాల్లో, నెక్సెస్ మాల్లో ఎవడైతే సినిమాని చూస్తారో కొండపూర్ చాలా దగ్గర వెళ్ళి ఆయన ఏం చేస్తారో చేయండి. ప్రతి ఫ్యాన్ ఫీలింగ్ అదే ఎనర్గల చెప్తున్నారు, ప్రతి ఫ్యాన్ ఫీలింగ్ ఇదే. మరి ఏ ధైర్యంతో ఇంటర్వ్యూ ఇచ్చాడు తెలియదు. నిజంగా చెప్తున్నా, ఒక కామెడీ చెప్తున్నాను చూడండి. నేను మాత్రం ఓవర్ యాక్టింగ్ స్టేజ్ మీద ఏడిచిన డ్రామాకి ఇక్కడ తీసిన సినిమాకి ఏం మాత్రం సంబంధం లేదన్న. నిజంగా స్టేజ్ ముందు ఆడి ఏడ్చాడు, సినిమా చూసిన ఫ్యాన్స్గా మేము ఎడుతున్నాం అంతే. సో ఇంత దరిద్రంగా చెప్తున్నాను అనుకోద్దు. ఒక రివ్యూర్గా నాకు రివ్యూకి ఒక ఫ్యాన్స్ ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, సినిమా ఎలా ఉంది ఆ రివ్యూ చూసి కొంతమంది వెళ్తారు. ఒక ఫ్యాన్గా ప్రభాస్ అయినా సూపర్ అన్న, కానీ సినిమా పరంగా చూసుకుంటే ఒక యావరేజ్ అంతే. అంతేనా, థ్యాంక్ యూ.